ఓం హ్రీంకారాసనగర్భితాం నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క కుజ బుద్ధ గ్రహాలు రెండూ కలిపి మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఇది మీనరాశిలో 11 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ఉంటుంది. దీని వలన మొత్తం 12 రాశుల వారు కూడా ఏమండి మాకు చాలా అప్పుల బాధలు ఎక్కువైపోయినాయండి, ఆదాయాలు పెరగట్లేదండి, అప్పులు తీరట్లేదండి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే ఈ యొక్క ఎందుకు ఈ రుణ బాధలన్నీ కూడా మనం ఆదాయాలు పెరిగినా సరే మనం రుణ బాధలు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాం? ఇదంతా కూడా ఒక విధి విధానంలో మనకి మన కర్మ అన్నమాట, పూర్వజన్మ కర్మ. అది మనం ఎవరికైతే బాకీలు ఉన్నామో అటువంటి వాళ్ళందరికీ కూడా మనం దాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా సరే, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మొత్తం మీద తీర్చాల్సినటువంటి అవసరం మనకుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఆ కర్మే దేవుడు. కాబట్టి అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు శీఘ్రగతినే మనం అప్పుల బాధ నుంచి పోవాలి అంటే ఏదో ఒక దైవ సంబంధమైనటువంటి ఉపాసన ఉండాలన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది చాలామంది మనుషులు సాధారణంగా బాల్యంలో ఆటలతోనూ, కౌమారంలో అయిపోయిన యవ్వనంలో వీళ్ళందరూ కూడా స్త్రీలతోనూ సమయం వెచ్చించుకుంటారని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు. అదే యవ్వనంలో పిల్లలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా మనకి ఒకటే అర్థమవుతుంది ఏంటంటే అప్పటి నుంచి బాధ్యతలు పెరుగుతాయి. మనకి సంపాదించాలి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అంతా కూడా వృద్ధులు అవుతారు. ఇక సంపాదన కావాల్సిందే ఆ వయసు నుంచి. కాబట్టి ఆ వయసులో వచ్చినప్పుడు మనకి మన ప్రయత్నాలు అన్నీ కూడా మనం పెడుతున్నప్పటికీ కూడా మనకి పని జరగట్లేదు. ఏదో రకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తుంది. మనకి ఏమిటిది, ఎందువలన నేను ప్రయత్నించినా సరే నేను ఈ యొక్క నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు అనేటటువంటి డౌట్ చాలామందికి ఉంటుంది. మరి దీని నుంచి పరిష్కార మార్గం అనేటటువంటిది ఒకే ఒక్క సాధన. ఆ సాధనే మనం శీఘ్రంగా ఇచ్చేటటువంటిది. ఈశ్వరుడు యక్షరూపంలో చేసుకోవచ్చు, కృష్ణుడు, దత్తాత్రేయుడు, అమ్మవారు పార్వతీదేవి, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారు, ఇలా దశమహావిద్యల ఉపాసన, వీటిల్లో ఇవన్నీ కూడా సంక్షిప్తంగా మనం ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఈ దైవ సహాయం వల్ల మనం చేసేటటువంటి ఈ పనుల నుంచి మనకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం, గురుమండల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి మనకి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశిలో 19 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి మనకి ప్రవేశిస్తాడు. స్వక్షేత్ర గతుడు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమించామో అటువంటి వాళ్ళ యొక్క ప్రేమ మనకి దొరకడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు చేశామో అటువంటి వాళ్ళందరి కాపరాలు కూడా చక్కబడ్డానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తలు పాపం కాపరాలు విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలవాలని భార్యకైనా భర్తకైనా ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళకి మనం మీరు ఎంతైనా చెప్పండి, ఆ యొక్క గ్రహం ప్రభావం వలన విననివ్వదు. వీళ్ళందరూ ఎప్పటి నుంచి వింటారంటే 19 ఏప్రిల్
26వ సంవత్సరం నుంచి మనకి వినడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గురుడు మనకి 2/6/2026 సంవత్సరం నుంచి 31 అక్టోబర్ 2026 సంవత్సరం వరకు మనకి గురు మహాదశ ఈ యొక్క గురు సంచారం జరుగుతుంది. మరి ఈ గురు సంచారంలో గురు మహాదశలు జరిగేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకందరూ కూడా న్యాయంగా వాళ్ళందరూ కూడా సంపాదన అనేటటువంటి ధర్మబద్ధంగా చేసుకుంటూ జీవనము పరువు ప్రతిష్టలతో ముందుకు వెళ్తారు. అలాగే శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి చక్కగా మీరందరికీ కూడా కోరుకున్న లాభాలు, విలాసాలు, వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇకపోతే రవి మనకి మేషరాశిలో 14 ఏప్రిల్ 2026 సంవత్సరం నుంచి ప్రవేశించాడు. కాబట్టి రవి యొక్క ఉచ్చస్థితి కారణంగా మీరు ప్రభుత్వంలో అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తారు. మీకు తర్వాత అనేకమైనటువంటి పనులు మీరు చేయగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి కామన్ ప్లాట్ఫారం మీద మనకందరికీ కూడా చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవి. అలా కాకుండా చక్కగా మనము ఈ యొక్క గోచార రీత్యా కాకుండా వ్యక్తిగత జాతకాలు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ కూడా మీకు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కూడా చాలా అవసరం ఉంటుంది. వాటిని బట్టి మనం చక్రాన్ని వేసి నాసా లైవ్ రిపోర్ట్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తుంది నాసా. దాని నుంచి మనము వాటిని కొరిలేట్ చేస్తూ మనం చక్కగా వాటి యొక్క సహాయంతో మనము మీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన ఈ 12 రాశుల మీద ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేటటువంటివన్నీ కూడా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. అంటే ఒక్కొక్క రాశి వారీగా మీకు ఏ విధంగా ఉంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్క రాశి వారికి చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా కేతువు అష్టమ స్థితిగతుడై ఉన్న కారణంగా మీకు అందరికీ డిప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి. జీవితంలో డిప్రెషన్స్ అనేటటువంటిది, ఒంటరితనం ఫీల్ అవ్వడం అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అయితే ఆత్మహత్య ఇవి ప్రయత్నాలు అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళు ఈ టైంలో చేస్తారు. కాబట్టి ఎవరైతే మకర రాశి వాళ్ళకి కష్టాలు అధికంగా ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు భయపడకుండా వాటిని ఎదుర్కోవడం నేర్చుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు తీర్చట్లేదని చంపేస్తారా వాళ్ళు? తీర్దురు కానీ కష్టపడి నిజాయితీగా మీరు పని చేయండి, పని చేస్తూ వాళ్ళకి కొద్ది కొద్దిగా తీర్చండి. అలాగే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోవడమా? వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారని ప్రయత్నాలు చేసుకోండి. ఏమండి నేను ప్రేమించానండి, లవ్ అండి అని అంటే మరి ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది కదా నీకు, అటువంటిప్పుడు ఆ అమ్మాయి చుట్టూ తిరిగితే ఎట్లా? అంటే మకర రాశి వాళ్ళకందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మిత్రులు కూడా కొంతమంది శత్రువులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గతంలో. ఆ శత్రువులపైన ఆధిపత్యము అనేటటువంటిది కొద్దిగా మీరు సంపాదించుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి తమ భార్యయే శత్రువుగా మారి మీరు ఆ భార్య పైన మీరు కేసులు పెట్టడం, అలాగే భార్య మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది కొంతమందికేనైనా గోచార రీత్యా అందరికీ విడాకులు తీసుకుంటారని కాదు. ఎవరికైతే ఈ యొక్క జాతకాలలో ఈ యొక్క దోషాలు ఉన్నాయో, గురు దోషము, శుక్ర దోషం, వాళ్ళకి కోర్టులకు వెళతారు. అయితే కోర్టుల్లో ఏమైనా మనకి తీర్పు వచ్చేస్తుందా అంటే ఇంకా అవి బెంచ్ మీదకి రావు. అంతా కూడా నిదానంగా జరగడం జరుగుతుంది. ఇక రాహువు ధనస్థానంలో ఉన్న కారణంగా ఇక కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు కదా. రా సార్ రాబై మందు తాగుదాం అంటూ, ఏం చేయదు మందు ఏం చేయదు అంటూ వాళ్ళు ఇవ్వడం, మీరు తాగడం, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ సోదరుల యొక్క హెల్త్ కొంచెం డిజార్డర్ లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువలనంటే ఈ యొక్క శని, కుజ, బుధ గ్రహాలు అన్నీ కూడా మీనరాశిలో ఉన్న కారణంగా మిమ్మల్ని మోసం చేయాలని చెప్పేసి రకరకాల మందిలు ప్రయత్నించినా సరే దానికి భయపడకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఇకపోతే
విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు విద్యార్థులు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళ పరిహారాలు విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళ ప్రయత్నాలకి పరిహారాలు ఓవరాల్గా చెప్తున్నాను. ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం మరి 7 గంటల లోపల దానికి దానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పశువులకు కూడా బాగా ఈ యొక్క పెంపకం అనేటటువంటిది మీరు చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి కూడా మంచిగా ఈ ఇంట్లో పూజకు వాడినటువంటి ఈ యొక్క ద్రవ్యాలని అన్నిటిని కూడా జాగ్రత్తగా వాటికి కూడా వినియోగించినట్లయితే సరిపోతుంది. శుభమస్తు.